సంఘానికి వాక్యం చెప్పాలయ్యా అన్నారు. అదేంటి ఇప్పుడు చెప్పారు? సరేలేండి, ఇంటి దగ్గర ఉండే కంటే అక్కడికి వచ్చి నలుగురికి వాక్యం చెప్తే మంచిగా ఉంటుందని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి వాక్యం చెప్పిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుందండి. వాక్యం చెప్పిన తర్వాత ఏడుస్తుంది, వస్తుంది, ముందుకు వస్తుంది, ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంది ఏమో అనుకున్నాను. కానీ వచ్చి ఏడుస్తుంది. ఏందమ్మా, ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు అంటే, ఈరోజు సాయంత్రం నేను చచ్చిపోవాలనుకున్నానయ్యా. ఈరోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం వచ్చింది ప్రార్థనకి, ఈరోజు సాయంత్రం నేను చచ్చిపోవాలనుకున్నానయ్యా. కానీ ఈ వాక్యం ఉన్న తర్వాత నాకు బ్రతుకు మీద ఆశ కలిగిందయ్యా. నేను ఇక ఆలోచన చేయటం లేదయ్యా అని సంఘం అందరి ముందు చెప్పిందండి. ఇది నేను ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను అని చెప్పింది. అంటే ఏంటి అర్థం? బ్రతుకు విలువ మనకు తెలియకపోతే బ్రతుకు విలువ తెలియజేయించే మాటలే దేవుని వాక్యం. ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతకాలో మనల్ని చక్కగా నడిపించే ఒక చక్కటి రహదారే దేవుని వాక్యం.